నువ్వు మరీ బావకు అక్కలా ఉన్నావత్తయ్య. మామయ్య ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా. సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రా. హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్, అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్, బావా చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు. అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. అట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణమని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బావుతానా? లవ్వా? అవ్వా! నా ముందు అంటే అన్నావు గాని ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. ప్రతిసారి
నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ శకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను ఆడు. పోరా బయటికి. ఏ పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా వామ్మో, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లో ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక్క యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన ఖాయమయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విన్ను తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతావు. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. వాము, ఇదే లెక్క. దీని లిస్ట్ లో లేమా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా, 4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్. మన ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు వెన్ను? 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చెడగొట్ల. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య, అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాట తీసి చెడుగుడాడేస్తారు. నేను చంపు. ఎక్కడికి? ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను వెన్ను. వెన్ను. హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే. అదే పెద్దమావయ్య గారు అబ్బాయి. హలో వెన్నెల. అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా? కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను.
బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరమా? నువ్వు రాబావా? ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే చేయి. థ్యాంక్స్. ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. ఈరోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు. ఊరు బయట నుంచి ఇంకా సంబంధాలు జరగబడుతున్నావా? చాలా లేట్ అయిపోయింది బంగారం. నన్ను పెళ్లి చేసుకుంటావా? మానస, నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి? ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై, నా సిస్టర్ మానస, పెద్దబాబాయ్ కూతురు. హాయ్. వత్సా, నేను ఇలా మారడానికి కారణం వీడే. బాబాయ్, నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై పిల్లరా, మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పద. జై,
వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకొని చాలా బాధపడ్డాను. కానీ ఇంత దగ్గరగా వస్తావు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మనస. తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మనస. లెట్స్ ట్రై. హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు గాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాలను చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు. వరి పైరు నేను ఇంకా ఏదో. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? 1 వీక్ అయిపోయిందే. ఎవరో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంటపడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కదా, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ రైట్? రియల్లీ ఫనీ. హారన్. One sec, dude. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ద టైం. ఏ జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జై, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద టైం. Some other time. No time, baby. Hey, Sushma.
ఫ్లవర్స్ ఇక్కడ కదా అక్కడ పెట్టమని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి మానస ఏంటి లేటు నీకోసం అందరూ వెయిటింగ్ కమన్ 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 ఇల్లంతా సర్దిసా నీ రూమ్ కూడా క్లీన్ చేసావు నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా లెట్స్ హావ్ డిన్నర్ సారీ మను ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు మంచి వైన్ తీసుకొచ్చాడు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా యా నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం వైట్ కలర్ కుక్క పిల్లలు ఇళయరాజా మ్యూజిక్ ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు గెట్ రెడీ మనస్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఫుడ్ చాలా అరిపోతుంది That's not funny, girls. Good night. Bye-bye. రేపేంటి ప్రోగ్రామ్ వీకెండ్ కదా కంట్రీ సైడ్ వెళ్తున్నాను ఇట్స్ రియలీ ఫన్ యూ నో ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్ యాక్చువల్లీ యా సమ్ ఆఫ్ ద టైం ఎనీవే వెళ్ళేటప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అవుతాను ఇఫ్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్ మార్నింగ్ 7 బాయ్ థ్యాంక్స్ అలాట్ ఐ మాన్సా హాయ్ జై మీరు లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే ఫర్గెట్ ఇట్ హైదరాబాద్ నో మాచర్ల దగ్గర ఇరగవరం అనే ఊరు పల్నాడు ఎనీవే లైఫ్లో జరిగిన లాస్ట్ 2 hours మర్చిపో గుడ్ నైట్ కీప్ స్మైలింగ్ Had fun? No, Jay. It's the best time. లైఫ్ అంతా ఇలాగే ఉంటే బాగుండు జయ్. అది మన ఇష్టం మనస. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది మన లైఫ్. కాదు జయ్, నా లైఫ్ అలా ఎప్పటికీ ఉండదు. మా ఫ్యామిలీ, మా ఊరు, అక్కడ మనుషులు అంత వేరు జయ్. పగలు చంపుకోటాలు తప్ప నీలా ఉండటం, నీలా ప్రేమించటం వాళ్ళకి తెలీదు. ఎంతో కష్టపడి ఆ నరకం నుంచి అట్లీస్ట్ స్టడీస్ కోసమైనా ఇక్కడి దాకా రాగలిగాను. చదువు పూర్తవగానే మళ్ళీ ఆ నరకానికి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ప్రతి క్షణం నీలా ఉండాలని, నీతోనే ఉండాలని, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనిపిస్తోంది. హ్యాపీగా ఉంటే తప్పేంటి మనసా? ఇక్కడ నీతో ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాను. కానీ ఈ హ్యాపీనెస్ని నాతో పాటు ఊరికి తీసుకెళ్ళలేను. ఇక నుంచి నన్ను నాలాగా ఉండనివ్వు జయ్. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. పూర్ణ అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను, ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? పెళ్లి చూపులేంటి, పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక్క మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చెయ్యి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి.
తర్వాత నేను చూసుకుంటాను. కూల్. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాడిని పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చాడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వలదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా. ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా బండ కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. నువ్వెవరో నాకు తెలియజే. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యూ జే. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస, కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకుని. మనస, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. బాగున్నావా వదినా? బాగున్నాను లక్ష్మి. ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా నిన్ను, నీ మంచి మనసుని ఎవ్వరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయని శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను. నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా. ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దేర్, రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిలీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐమ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడ లేడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడ లేడు. మామ్, ఐ ఓకే? తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం.